ఏఐ గురించి అందరూ మాట్లాడుతున్నారు, సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ నిశ్శబ్దంగా మరో విప్లవం మొదలైంది. అది బయో అగ్రి రెవల్యూషన్. రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టించే రంగాల్లో ఇది కూడా ఒకటి. ప్రపంచ జనాభా పెరుగుతుంది, కానీ వ్యవసాయ భూమి పెరగడం లేదు. నీటి కొరత పెరుగుతుంది, వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం ప్రపంచం ఇప్పుడు బయో అగ్రి టెక్నాలజీస్ వైపు చూస్తోంది. ఏఐ, బయోటెక్నాలజీ, జెనోమిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, స్మార్ట్ ఫార్మింగ్ ఇవి కలిసి వ్యవసాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇది కేవలం రైతుల కోసం మాత్రమే కాదు, కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ కూడా భారీ డిమాండ్ పెరుగుతుంది. బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ డేటా అనలిటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ప్రిసిషన్ ఫార్మింగ్, ఐఓటీ ఇన్ అగ్రికల్చర్, అగ్రి రోబోటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ టెక్నాలజీ ఇవి రాబోయే సంవత్సరాలు అత్యంత వేగంగా పెరిగే రంగాలు. మీరు లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఏ నేపథ్యంలోనే వచ్చినా మీ రంగంలో మీకు అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో వ్యవసాయం అంటే కేవలం పొలం కాదు, టెక్నాలజీ ప్లస్ బయాలజీ ప్లస్ డేటా. నా అంచనా ప్రకారం ఎలా ఐటీ భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిందో అలాగే బయో అగ్రి ఇన్నోవేషన్స్ కూడా ప్రపంచంలో భారత్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ మార్పు ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడే సిద్ధమయ్యే వారే రేపటి అవకాశాన్ని అందుకుంటారు. గుర్తుంచుకోండి, రేపటి వ్యవసాయం టెక్నాలజీతో నడుస్తుంది. రేపటి కెరీర్లు బయో అగ్రితో ఎదుగుతాయి. నేను హరికృష్ణ, ఇది ది రిక్రూటర్ ఇన్సైట్స్ కెరీర్ ఇంటెలిజెన్స్. మరుసటి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.